బాధించు అన్న నానుడిని అనుసరించి దుర్మార్గాలు చేస్తూ మత మౌఢ్యాన్ని నూరి పోస్తూ యవనస్తులను పాడు చేస్తూ వాళ్ళ చిన్న చిన్న జీవితాలని చిదిమేస్తూ దుర్మార్గాన్ని చేస్తున్నటువంటి ఆ దుర్మార్గులను, ఆ దుర్మార్గులకు కొమ్ము కాస్తున్న నాయకులను ప్రశ్నించకుండా నేను ఉండలేను. ఆ విషయాల్లో క్రైస్తవ సంఘాన్ని చైతన్యం చేయకుండా నేను ఉండలేను. అందు గురించి మాట్లాడకుండా నేను ఉండలేను. దీని పర్యవసానం అది ఏదైనా కావచ్చు. నా ప్రాణమైన ఏమైనా అయిపోవచ్చు. కానీ అన్నిటికీ సిద్ధపడే ఈ మాటలు మాట్లాడుతున్నాను నేను. ఎవడో ఒకడు నోరు తెరిచి ఎవడో ఒకడు చైతన్యపరచకపోతే జరుగుతున్న అన్యాయాలు, జరుగుతున్న దుర్మార్గాలు ఇంకా పెచ్చురిల్లుతాయి. ఇది కొనసాగకూడదు. క్రీస్తు సువార్త భారతదేశంలో వ్యాపించాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, అందరికీ ప్రభు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడతాడు అనే సత్య సువార్త లోకానికి అందాలి.